లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. మారుతి అనుగ్రహం ప్రారంభః. దీపారాధన. ఇవాళ ఈరోజు ఈ దీపారాధన మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం చేసే వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, లేదంటే మధ్యవర్తిత్వం, లేదు ఇంకోటి ఏదో ఒకటి, అద్దెలు వస్తున్నాయి, జీవనం గడుపుతున్నాం, మధ్యవర్తిత్వం చేసి జీవనాన్ని గడుపుతున్నాం, అంటే కమిషన్ ఏజెంట్, వ్యవసాయం లేదా ఉద్యోగం, వ్యాపారం, రకరకాలు బ్రతకడానికి రకరకాల ప్రయత్నాలు, పనులు. బ్రతకడము అన్నది ఎంత కష్టమో తెలుసా? ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా కష్టం. ముఖ్యంగా ప్రశాంతంగా బ్రతకడం చాలా కష్టం. ఆనందంగా బ్రతకడం అనేది దేవుడు ఎరుగు, అంటే తర్వాత మాట. అసలు ముందు ప్రశాంతత లేదు, మానవాళికి ప్రశాంతత లేదు. ఒక ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబం ఉన్న వాళ్ళకు ఎక్కువగా ప్రశాంతత కోల్పోతున్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చి నెత్తిన పడుతుందో. ఏమీ లేనివాడు ఆనందంగా ఉంటున్నాడు. ఇవాళ పరువు కోసం, పేరు కోసం, లేదా భార్యతో సమస్య, ముఖ్యంగా భర్తతో అసలు ఏం సమస్య. ఇంట్లో ఎవరో ఒకరు తాగుడు అలవాటు ఉంది. ఆడవాళ్ళు కష్టాలు అనుభవించడం, బాధ అనుభవించడం. లేదు, ఇంట్లో పిల్లలతో సమస్య, పిల్లలతో అపకీర్తి. ఇవన్నీ బాగుంటే ఆరోగ్యాలు బాగోకపోవడం, లేదా ల్యాండ్ సమస్య. కష్టపడి సంపాదించి ఏదో కొనుక్కుంటే కోర్టు కేసులు, ఎవరికో డబ్బు ఇస్తే డబ్బు రాకపోవడం. ఎన్ని కష్టాలు, ఒకటి కాదు. ఆర్థిక సమస్య, అప్పుల సమస్య. ఎక్కువగా మధ్యవర్తిత్వం చేసి ఎవరో డబ్బు ఎవరో ఇస్తే మధ్యలో మనం దానికి షూరిటీ ఉండడం, అనుభవించడం. బయట డబ్బులు పోగొట్టుకొని కొంత బాధ, ఉద్యోగం పోయి కొంత బాధ, రాజకీయాలు చేసి మన హానెస్టీ అంటే మన నిజాయితీని కించపరిచి ఉద్యోగంలోంచి వెళ్ళిపోయేటట్టు వాళ్ళు చేసే రాజకీయాలు. వ్యాపారం చేస్తున్నాం, ఎదుటివాడు మన పైన చేసే చెడు, మనం ఓడిపోవడం, నష్టాల పాలవ్వడం, ఎన్నో ఉన్నాయి. ఇలా మానవాళి అనుభవించే కష్టాలు. వీటన్నిటిని దాటుకొని బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? మాట పడకుండా, నిందలు రాకుండా, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళపైన ఎన్ని నిందలు. పెళ్ళి అయ్యేంత వరకు రకరకాల రూమర్స్, అపోహలు. తద్వారా తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధలు, అనుమానాలు, భయాలు. రోజు ఎన్ని చూస్తున్నానో, ఎన్ని వింటున్నానో. అసలు నా వయసుకి నేను మాట్లాడే మాటకి ఏమైనా సంబంధం ఉందా? అంటే జీవితం చివరి రోజు వరకు మాట్లాడిస్తున్నాను. అంటే చూడండి ఎంతలా కష్టాలు వింటున్నానో రోజు. ఎన్ని కష్టాలు. ఆర్థిక సమస్యలు ఒకళ్ళింట్లో, ఆస్తి సమస్యలు ఇంకొకరింట్లో, తండ్రితో సమస్యలు ఒకళ్ళ దగ్గర, భర్తతో సమస్యలు ఒకళ్ళ దగ్గర, అన్నదమ్ములతో సమస్యలు, అక్క చెల్లెలతో సమస్యలు, ఆడపిల్లలకు ఆస్తి సమానంగా లేదని ఒక దగ్గర సమస్య, డబ్బు పోగొట్టుకొని ఒక సమస్య, అర్ధాంతరంగా ఇంట్లో సంపాదించే వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం ఏం చేయాలో తెలియని దిక్కుతోచక అదొక సమస్య. ఎన్ని జీవితంలో. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానో తెలుసా? నిజంగా ఒక దీపము ఒక్కొక్క రోజు మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. మనం రోజు దీపం వెలిగిస్తున్నాం కదా, మనకున్న పాపాన్ని తీసేస్తుంది. ప్రతిరోజు దీపాన్ని
వెలిగించడం మానకండి. ఈరోజు ఇవాళున్న ముహూర్తంలో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం చేస్తూ దీపాన్ని వెలిగించాలి. ఎంత అనుభూతి, అసలు అది ఎంత బాగుంటుందో తెలుసా అండి. వెన్నెలలో నక్షత్రాన్ని చూస్తూ ఒక జ్యోతిని వెలిగించడం, అంధకారాన్ని నశింపజేయటం. ఇంటి బయట తులసి కోట దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేయండి. గాలి వస్తుంది, దీపం ఆరిపోతుంది, అంటే కొండెక్కిపోతుంది. అలా కాకుండా ఒక రాగి చెంబులో పెట్టండి. ఆ మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులేసి ఆ రాగి చెంబులోనే వెలిగించండి. ఆ వెలిగించాక నక్షత్ర దర్శనం చేయండి. అబ్బా, ఎంత పుణ్యం వస్తుందో తెలుసా అమ్మా, నా జన్మ ధన్యం. ఇటువంటి ఎన్నో గొప్ప పరిహారాలు మీ అందరికీ అందిస్తున్నాను. ఈ చిన్న దీపం ఇవాళ రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్యలో ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపారాధన చేయండి. పుణ్యయోగంతో లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు అదృష్టమైశ్వర్యము ఏమీ లేదు. ఆ శివరాత్రి రోజు చేయని పరిహారం ఇవాళ చేయాలి. ఆరుద్ర నక్షత్ర సహిత విశేష ముహూర్తం కావడం చేత శివరాత్రి రోజు చేసుకోలేనటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు, కుదరనటువంటి వాళ్ళు ఇవాళ చేయండి. ఎలా చేయాలో మీకు తెలుసు కదా. ఒకవేళ మర్చిపోతే, తెలియకపోతే మా నెంబర్కి, అక్కడ నేను డిస్ప్లేలో నెంబర్ ఇచ్చా కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, చెప్తారు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఈ మంత్రాన్ని ఇవాళ జపించడం ద్వారా ఎవరికైతే భార్య సమస్య, అంటే భార్యతో సమస్య లేదా భర్తతో సమస్య, ఇవాళ ఈ వైవాహిక సమస్యలు ఈరోజున్న ముహూర్తంలో ఈ మంత్రం చదివితే పోతాయి. భర్త మారుతాడు, లేదా భార్యాభర్తల మధ్యలో ఈగో క్లాషెస్, మనస్పర్ధలు, లేదా ఇంకోటి ఏ సమస్య ఉన్నా పోతుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం శ్రీం క్లీం మాయా గణపతయే నమః. ఓం శ్రీం క్లీం మాయా గణపతయే నమః. ఓం శ్రీం క్లీం మాయా గణపతయే నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈరోజు రాత్రి పడుకునేలోపు భర్త మారాలనుకుంటే భార్య చేయాలి, భార్య మారాలనుకుంటే భర్త చేయాలి. తప్పకుండా ఈ మహామంత్రాన్ని జపించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.